పెట్రోల్ అయిపోయింది. అమ్మా సరైన ఎండలో అయిపోయిందిరా ఇది. చూపిస్తా చూడండి. అయ్యో ముందు చూడు రోడ్డు ఎట్లా ఉందో, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది సూపర్. Hi friends, welcome back to my channel. This is Sanju Savan and good morning from Bangalore. Welcome to South India Ride Day 5. ఈ రోజు మనం ఇక్కడ బెంగళూరు సిటీలో అయితే ఉన్నాం ప్రెసెంట్. ఇక్కడ నుంచి మనం నంది హిల్స్ కి వెళ్ళబోతున్నాం. నేను నైట్ మీకు చెప్పాను కదా, కృష్ణ అన్న వాళ్ళ ఇంట్లో అయితే ఉంటున్నాం. హాయ్ గైస్, కృష్ణ అన్న అనమాట. వైజాగ్ లో ఉంటారు అన్న. యాక్చువల్ గా 3 years బ్యాక్ నాకు కొంచెం పరిచయం. అది కూడా ఎట్లా అంటే అప్పట్లో స్టార్టింగ్ ఎక్స్పల్స్ మొదటగా తీసుకున్న వ్యక్తి. నేను వెళ్ళి ఆ బండి నచ్చే ఇట్లా ఒక సెల్ఫీ తీసుకున్నా. సో అక్కడ మొదలైన ఫ్రెండ్షిప్ అనేది ఈ రోజు ఎక్కడ వరకు వచ్చింది. సో థ్యాంక్ యూ అన్న, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. రైడర్స్ కి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. రైడర్స్ లో ఉన్న బాండ్ కానీ ఆ ఎఫెక్షన్ చాలా బాగుంటుంది. మనం చేస్తున్న రైడ్ కాజ్ కూడా అన్న చాలా సపోర్ట్ చేసి నిన్న వాళ్ళ ఇంటి టెర్రస్ పైన ఒక మొక్క కూడా నాటారు అనమాట. అది ఇంకా హైలైట్. మీరు కూడా, మీ అందరూ కూడా మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉంటాం. అందరూ కూడా ఒక్కొక్కరు కమిట్ అయ్యి ఒక్కొక్క మొక్క నాటిన 4500 ప్లాంట్స్ మనం చేసిన అవుతాం. ఇప్పుడు బెంగళూరు సిటీలో ఇల్లులు ఎలా ఉంటాయి మీకు చూపిస్తా. ఇదిగోండి, ఇప్పుడే ఇంకా సన్ రైజ్ స్టార్ట్ అవ్వలేదు. మేము ఎర్లీగా నంది హిల్స్ కి అయితే స్టార్ట్ అయిపోలేదు. అన్న రూమ్ అయితే ఎట్లా ఉంటది, అన్న మార్కెటింగ్ అండ్ కొన్ని వర్క్స్ అయితే చేస్తూ ఉంటారు. అంటే ఇది అన్న స్టూడియో రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక కిచెన్, వాష్రూమ్, ఇది అన్న డ్రెస్సింగ్ రూమ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇది మన బెడ్రూమ్. ఇదిగోండి, ఇంకా లగేజ్ అయితే ప్యాకింగ్ లో ఉంది. అదొక వాష్రూమ్. బెంగళూరు కొంచెం ఎక్స్పెన్సివ్ సిటీ అంటారు కదా. ఈ హౌస్ రెంట్ ఎంత అనుకుంటున్నారు? 15,000 అంట. సో ఇప్పుడైతే మనం ఇవన్నీ ప్యాక్ చేసేసుకొని నంది హిల్స్ కి రైడ్ స్టార్ట్ చేసేద్దాం. అయిపోయింది. ఇగోండి ఇదే అన్న వాళ్ళ ఇల్లు. అన్న కూడా మనతోటి నంది హిల్స్ వరకు రైడ్ చేస్తారన్నమాట. జై శ్రీరామ్. బెంగళూరు సిటీ మాత్రం చాలా బాగుంది. నైట్ అంతా తిరిగినాం మేము. బెంగళూరు సిటీ రోడ్స్ అనమాట. ఇక్కడ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. పిలియన్ రైడర్ కి హెల్మెట్ మస్ట్ ఉండాలి. ఇక్కడ నుంచి నంది హిల్స్ 70 kilometers అయితే ఉంటుంది. మేము ఈసారి కూడా సన్ రైజ్ మిస్ అయిపోయినట్టే. ఎందుకంటే గూగుల్లో సన్ రైజ్ 6 o'clock అవుద్ది అని చెప్పింది. నంది హిల్స్ లో ఆల్రెడీ అయిపోయి ఉంటది సన్ రైజ్. అన్న మంచిగా సిటీ రోడ్స్ అట్లా సాడ్లింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అందులో ఒక మజా ఉంటది. అమ్మా చూడండి, అప్పుడే ఇంకా 15 minutes అయింది. ఇంకా బెంగళూరు సిటీలోనే ఉన్నాం. మనకి రైట్ సైడ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అయిపోయింది. ఈ రోజు కూడా మేము సన్ రైజ్ ని క్యాప్చర్ చేయలేకపోయాం. ఇంకా 1 hour 3 minutes జర్నీ చూపిస్తుంది. ఇక్కడ నుంచి 150 kilometers ట్రావెల్ టైం 2 hours 20 minutes పడితే హార్స్లీ హిల్స్ నుంచి ఇక్కడికి రావడానికి బెంగళూరు సిటీ ఎంటర్ అయ్యి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 2 hours పట్టింది. ఇలా K2K రైడ్ ఇలాంటి ఒక హైవేలో కొట్టారా బాబు అంటే ఆరామ్సే అలా కూర్చొని మరీ కొట్టేస్తాం. టువర్డ్స్ ఎయిర్పోర్ట్, బైక్ లేన్ కీప్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడే మనం బెంగళూరు సిటీ టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఇది టోల్ గేట్ ఏదంటే బాబా ఎంత రిచ్గా ఉందిరా టోల్ గేట్. నమ్మ బెంగళూరు సిటీ టోల్ గేట్. టోల్ గేట్ పేరేం లేదు ఇక్కడ. అంటే ఒకసారి పైన ఫ్లైట్ మా పైన వెళ్తుంది ఎగ్జాక్ట్గా. వావ్, ఎయిర్పోర్ట్ దగ్గర కదా అందుకనే కనిపిస్తుంది. ఇదిగోండి కెమెరాలో కనిపిస్తుందా. ఇప్పుడు కొంచెం దూరం అయిపోయింది. నేషనల్ హైవే 42 నుంచి లెఫ్ట్కి డైవర్షన్ తీసుకున్నాం. ఈ రైడ్లో మన ఫస్ట్ రైల్వే క్రాసింగ్ అంటే ఈ రోజులో. ఈ రోడ్లు కూడా బాగానే ఉన్నాయి, నంది హిల్స్ రోడ్లు కూడా. ఈ వ్యూ చూడండి, 2 పక్కల నీలగిరి చెట్లు, మధ్యలో బైక్, నేను సూపర్ కదా. ఓకే, ఇప్పుడు మనం నంది హిల్స్ ఘాట్ సెక్షన్ అయితే ఎక్కబోతున్నాం. కోతి బ్రో, హౌ ఆర్ యూ మ్యాన్? లాంగ్ టైమ్ సీ బ్రో. హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్? డన్? ఆల్ గుడ్, లవ్ యూ. ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ పచ్చగా ఉంది అంతా. అయ్యో ముందు చూడు రోడ్డు ఎట్లా ఉందో, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది సూపర్. అమ్మమ్మమ్మమ్మ, ఇప్పుడే అన్నా నంది హిల్స్ ఏమంత రిస్క్ ఉండదు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఘాట్ రోడ్ గురించి అని. అసలు ముందు చూడండి ఎట్లా ఉందో రోడ్డు, దారుణంగా ఉన్నాయి కటింగ్స్. ఘాట్ సెక్షన్ ఎక్కే వాళ్ళకి ఒక చిన్న టిప్, మొబైల్ హోల్డర్ ఉంటే ఇట్లా మ్యాప్స్ పెట్టుకోండి. దానివల్ల మీకు నెక్స్ట్ కర్వ్ అనేది ఎంత వరకు కటింగ్ ఉంటుందో ఒక నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఫైనల్గా వచ్చేసినాం నంది హిల్స్
దగ్గరికి. అండ్ ఇక్కడ నుంచి మనం ఆ పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఈ మెట్లు ఉన్నాయి కదా, ఇట్లా పైకి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎక్కడైనా ప్రశాంతంగా వెళ్ళి బ్లాగ్ చేయడానికి కూడా అవ్వదు, ఎందుకంటే అక్కడ బైక్ ఉంది, అది ఎలా ఉందో జాగ్రత్తగా ఉంటుందా లేదా, ట్రావెలింగ్లో ఇది చాలా కష్టం. అండ్ ఇగోండి ఇట్లా మెట్లు ఎక్కుకుంటూ ఒక 1.5 కిలోమీటర్స్ పైకి ట్రెక్కింగ్ లా చేయాలంట, అదే నడుచుకుంటూ వెళ్ళాలంట. రైట్ సైడ్ లో చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయో. చూడండి ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా తీసుకోవాలి అక్కడ కిందన. ఎంత 20 రూపీసా? 20 మనిషికి 20 రూపాయలు. సన్ రైజ్ వ్యూ పాయింట్ కి ఇట్లా పైకి వెళ్ళాలి. ఓ గాడ్, ఇది ఎక్కేసరికి చుక్కలు కనిపించాయి మాకు. ఫుల్ స్వెట్. పులిని చూపిస్తుంది చూడండి, ఇదే పులి. హలో బ్రో, పులి బ్రో, హౌ ఆర్ యూ? సూపర్ బ్రో, వెరీ గుడ్. వెల్కమ్ టు నంది హిల్స్. అండ్ ఇక్కడ మీరు చూడాల్సిన ప్లేసెస్ అరౌండ్ 20 ప్లేసెస్ ఉన్నాయి. అట్లా ఫైనల్ గా మనం లొకేషన్ కి అయితే వచ్చేసినాం. కొండపై నుంచి స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అండ్ అక్కడ ఒక టెంపుల్ ఏదో అనుకుంటా. ఎక్కేసరికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి, మామూలుగా కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో లాంగ్వేజ్ లో ఉంది టెంపుల్స్. ఈ లాంగ్వేజ్ మనకు అర్థం కావట్లా. విజయ గణపతి దేవాలయం. ఓ మై గాడ్, నేను కన్నడ చదివేసిన. ఇదే నంది హిల్స్. అండ్ ఇక్కడ నుంచి మీకు సరౌండెడ్ సిటీస్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఏదో వాటర్ లేక్ కూడా ఉంది చిన్నది, అక్కడ ఒకటి అండ్ ఇగోండి ఇక్కడ ఒకటి ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ నుంచి లొకేషన్ అయితే మస్తుంది. అండ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ కనిపిస్తున్నాయి మనకి. ఆ సరౌండింగ్ క్వారీలా ఉంది పెద్దది. అండ్ ఇటుపక్క ఒక లేక్. మార్నింగ్ టైం మీరు వచ్చారనుకోండి సీజన్ లో, ఇదంతా క్లౌడ్స్ తో నిండిపోద్దంట. అక్టోబర్ నవంబర్ ఈ టైంలో మాత్రం వస్తే అసలు కిందన ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయో అవి ఏమి కనిపించవంట. కంప్లీట్ గా క్లౌడ్స్ తో నిండిపోతూ ఉంటది. ఇక్కడైతే ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మైసూర్ అయితే ట్రావెల్ చేయాలి. అండ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఏంటనేది మనం బైక్ పైన వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. రైట్ నౌ టైం వచ్చేసరికి 8:30 అవుతుంది. ఇందుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి లెట్స్ గో టు మైసూర్. ఇక్కడేదో కన్నడ మూవీ షూట్ అవుతుంది. ఇంకోండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే. అండ్ అక్కడ ఉన్నారు కదా ఆవిడ, హీరో 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 అండ్ హీరోయిన్. ఓకే, నంది హిల్స్ అయితే ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా కింద దిగి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా నాన్ స్టాప్ రైడ్ చేసేయాలి. గ్లౌజెస్ ఎక్కడ పెట్టేసా? గ్లౌజెస్ ఎక్కడ ఉంచా? సైడ్ నుంచి నట్టున్నా, తీయు. సరే కిందకి వెళ్ళి తీసుకున్నాంలే. హోటల్ వైభవ్. ఇక్కడైతే దోశ అండ్ ఎగ్ దోశ. ఒక ఎగ్ దోశ తిన్నా. అది ఎగ్ దోశలో కూడా లేదు, ప్యాన్ కేక్లా ఉంది. రైట్ నౌ టైం 10:26 అవుతుంది. 1 అవర్ ఇక్కడే ఉండిపోయాం మేము అలా మాట్లాడుకుంటా. ఇక్కడ నుంచి మైసూర్కి 195 కిలోమీటర్స్ అవుతుంది. ఫస్ట్ మైసూర్కి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అక్కడ నుంచి మైసూర్ని ఎక్స్ప్లోర్ చేసేసి నెక్స్ట్ ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తా. మీరు సిటీలో కదా, మీరు స్ట్రైట్, నేను లెఫ్ట్, ఇటు రైట్. ఇప్పుడు అన్న అయితే బెంగళూరు సిటీ లోపలికి వెళ్ళిపోతున్నారు. మన అవుట్స్కర్ట్స్ నుంచి మైసూర్ వెళ్తున్నాం అనమాట. సంజు మంచి కాల్స్ కోసం ఒక మంచి డ్రైవ్ తీసుకున్నారు. 25 days అంటే ఇట్స్ వెరీ వెరీ బిగ్ ఛాలెంజ్. ఓకే, తమిళనాడులో మన వాళ్ళు ఉన్నారు, చెన్నైలో కూడా ఉన్నారు, కోయంబత్తూరులో కూడా ఉన్నారు. ఓకే, ఎనీ హెల్ప్ దట్ యు నో. అందుకైతే ఇప్పుడు బాగా చెప్పేసినా. మనం ఇప్పుడు ఇలా వెళ్తే బెంగళూరు సిటీకి మనం ఇలా ఇక్కడ రైడ్ తీసుకొని ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ కొంచెం బెటర్ ఉంది టెంపరేచర్, మరీ అంత దారుణంగా అయితే ఏం లేదు. రైట్ నో టెంపరేచర్ 32 ఎంత ఉంది అంతే. మెట్ట 11:30 అవుతుంది టైం. కాదు, బెంగళూరు సిటీని అండ్ నంది హిల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసాం. లెట్స్ గో టు మైసూర్. బెంగళూరులో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. బెంగళూరులో ఏదైనా మిస్ అయ్యామంటే బెంగళూరు ప్యాలెస్ ఒకటి ఉంటుంది, ఆ ప్యాలెస్ చూడటానికి మాకు అవ్వాల. Day 1 or 2 వీడియోస్ ఎడిట్ చేసి షెడ్యూల్ చేసి వదిలేసిన. నాకు తెలిసి మీకు రేపు Day 1 వీడియో రిలీజ్ అవుతుంది. రేపు Day 1 వీడియో చూసేసరికి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు Day 5లో ఉన్నా. స్ట్రైట్గా ఇక్కడ నుంచి 140 కిలోమీటర్స్ అయితే ఉంది మైసూర్కి. మధ్యలో ఒక డైవర్షన్ ఉంటే ఉంటుంది, అంతవరకు ఇదే హైవే. వెల్కమ్ టు బెంగళూరు మైసూర్ హైవే, నేషనల్ హైవే 275. మైసూర్ వరకు 105 కిలోమీటర్స్ వరకు ఇదే హైవే మీద వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే ఫ్యూయల్ అయిపోతుంది. ఫ్యూయల్ కొంచెం తక్కువ ఉంది. ఎక్కడైనా ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా మైసూర్ కొట్టడమే. ఇక్కడ చూడండి
ఏదో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చాలా పెద్ద విగ్రహం ఇది. బుద్ధుడిది అంటావా? బుద్ధుడిదే కదా. అబ్బా సూపర్ ఉంది. బ్లూ కలర్లో బోర్డ్ అవుట్ ఉంది కదా, అదే వండర్లా. ఇటు రైట్ సైడ్ వెళ్తే ఉంటుంది అండ్ స్ట్రైట్గా వెళ్తే మైసూరు. సేమ్ ఈ హైవే ఎట్లా ఉందంటే రాజమండ్రి నుంచి విజయవాడకి వెళ్ళే హైవేలా ఉంది. సేమ్ ఇలాగే ఒక కొండ ఇలానే ఉంటుంది అక్కడ ఒక దగ్గర. కొంచెం భయంగా వెళ్తున్నాం ఎందుకంటే రైట్ నో టైం 1 అవుతుంది. బండిలో పెట్రోల్ చాలా తక్కువ ఉంది. గూగుల్ మ్యాప్స్లో కూడా దగ్గరలో ఎక్కడ ఫ్యూయల్ స్టాక్ లేదనమాట. పెట్రోల్ ఎక్కడ కనిపించట్లేదు. పెట్రోల్ బంక్స్ ఒక 10 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ బంక్స్ ఎక్కడ లేవు. గూగుల్ మ్యాప్స్లో చూసా. ఫర్ ద బెస్ట్ పెట్రోల్ బంక్ వరకు వెళ్తే చాలు, మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొడిచ్చేద్దాం. మావా పెట్రోల్ అయిపోయింది. అయ్యయ్యో చేద్దాం మావా అంటే అక్కడ ముందు ఉంటాయేమని నేను అనుకున్నాను రా. ఒకసారి మ్యాప్స్ లో చూడు ఎన్ని కిలోమీటర్ల వరకు ఉన్నాయో. చూసాను 10-15 కిలోమీటర్ల వరకు లేదు అసలు పెట్రోల్. అక్కడ ఎలా దొరికేసాం ఏంట్రా ఈ అమ్మ జీవితం. మరి స్టార్ట్ అవ్వదు భయ్యా ఇది. అమ్మా సరైన ఎండలో అయిపోయిందిరా ఇది. వాటర్ కూడా లేదు తాగడానికి. అమ్మా సూపర్. ఆటో ఆపరాదే నేను ఎక్కేస్తా. అమ్మా గైస్ మా దోల మాకు తీరింది. అసలు నేను ముందే పెట్రోల్ అక్కడే ఫ్యూల్ బ్రేక్ తీసేసుకోవాల్సింది. అది వస్తున్నారు ఎవరో మహానుభావుడు. ఏ మహానుభావుడు ఆపడు. చెప్తా ఒకసారి లేకు. దున్నపోతలో ఉన్నాం. పట్టుకో. అమ్మా డోలు తీరిపోతుంది భయ్యా తొయ్యలేక. ఎలా ఊపితే దెబ్బ 10 కిలోమీటర్లు వెళ్ళిపోలా. అయింది రోయ్. ఎకవాన మీద ఏమి ఉండవు నాన్న. అమ్మా భయం వేసింది ఒక్కసారి. ఆగిపోద్ది, ఎక్కువ దూరం వెళ్ళదు షూర్. అదైతే అయిపోయింది. ఇది ఒక 2 కిలోమీటర్లు వస్తుంది ఆగిపోతుంది. ఓహో ఏందిరా ఈ టాస్క్ మనకే. మిట్ట మధ్యాహ్నం ఈ ఎండలో మాకేందన్నా ఇది టార్చర్. ఇంతకన్నా దరిద్రం ఒకటి ఉండదు. ఆ ముందునే అసలు తీసుకోవాల్సింది ఫ్యూయల్ బ్రేక్. నేను చాలా తప్పు చేశాను. అది ఎంత హైవేలో ఆగిపోద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరుగా. నేను అనుకున్న హైవే దరిదాపుల్లో ఎక్కడొకటి ఉంటుంది, ఆగకూడదు, వెళ్ళిపోద్ది అనుకున్నాను. కానీ అయింది. మంచి హైవేలో అయిపోయింది ఇది. చూడండి కొంచెం దూరం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఎంత దూరం అంటుందో తెలియదు, మరి ఎక్కడ అయిపోతాం మళ్ళీ. పెట్రోల్ బంక్ ఉందా ముందునా? వస్తాం. ఉందా ముందునా? 1/2 కిలోమీటరా? గ్యాస్ ఇవ్వండి. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఒక 1/2 కిలోమీటర్లో ఉందంట ఫ్యూయల్. హోప్స్ ఒక్క 400 మీటర్లు వెళ్ళమ్మా చాలు. నీకు దండం పెడతాను ప్లీజే బాబు. ఇదిగోరా భైరవా పెట్రోల్ బంక్, అదిగోరా ఫైనల్లీ. అమ్మ ఊపిరి వచ్చింది నాకైతే. సడన్ గా అయిపోయింది, అసలు ఏం చేయాలో అర్థం కాలే. ఫుల్ ట్యాంక్ చేశాను. ఫుల్ ట్యాంక్ సరిపోద్దులే. ఎంత 1159.28 11 లీటర్లు 11.5 లీటర్లు పట్టింది. ఉంటుంది కానీ కొంచెం గ్యాప్ ఉంచేసాను నేనే కావాలని. ఫోన్పే చేసి. అమ్మయ్య ఫుల్ ట్యాంక్ అయిపోయింది చాలు. ఇంకా 80 కిలోమీటర్ల వరకు మైసూరు. యాక్షన్ కెమెరా కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇంకెక్కడ ఆపను, డైరెక్ట్ మైసూర్లో కలుద్దాం. మైసూర్ 12 కిలోమీటర్స్, ఊటీ 140 కిలోమీటర్స్. ఇంకో 10 కిలోమీటర్స్ ఉంది మైసూర్కి. ఇంకా ఫాస్ట్గా మైసూర్కి వెళ్ళిపోయి ఏమైనా తిందాం. చాలా ఆకలేస్తుంది మాకు. కర్ణాటక బస్సులు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. చూడండి అమ్మ వేడితో చచ్చిపోతున్నాం. మైసూరు ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ నుంచి ఇలానే ట్రాఫిక్ ఉంది. ఆపేశారు ఇక్కడ, ఎందుకో తెలీదు. ఉండలేకపోతున్నాం అస్సలు. ఇంజన్ హీటు, పైన హీటు, పక్కన హీట్ ఏంటిది మైసూర్ చెక్ పోస్ట్. ప్రజెంట్ అయితే డార్మెటరీలో
మైసూర్లో. చూశారు కదా ఇది. దీని గురించి నేను రేపు బ్లాగ్లో చెప్తా. అండ్ పడుకున్నా ఇప్పుడు వరకు ఫుల్గా. డే 3 and 4 వీడియోస్ అయితే ఎడిట్ చేస్తున్నా. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సంజు. సీ ఆన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.